హలో స్టూడెంట్స్, ఈరోజు మ్యాథమెటిక్స్ 1A పేపర్ గురించి చెప్పుకుందాం. 1Aలో ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకుందాము. నేను ఏ పేపర్ చెప్పినా ఆ పేపర్ క్వశ్చన్ వే చెప్తా. అంటే క్వశ్చన్ నెంబర్ 1 ఈ చాప్టర్ నుంచి ఉంది, క్వశ్చన్ నెంబర్ 2 ఈ చాప్టర్, 4 మార్క్స్ ఈ క్వశ్చన్ చాప్టర్లో ఈ చాప్టర్ వస్తుందని చెప్పాను. ఇప్పుడు మనకు మొన్న మార్చి 2024 అంటే మార్చి 2024 ఏపీ స్టూడెంట్స్కి తెలంగాణ స్టూడెంట్స్కి ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి వాళ్ళ గురించి కాదు ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్కి. ఎందుకంటే ఏపీ స్టూడెంట్స్ వాళ్ళకి రిజల్ట్ వచ్చినాయి, ప్లస్ ఎగ్జామ్ డేటెడ్గా వచ్చింది, సప్లిమెంట్ రాసినారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు మార్చి 2024లో జరిగిన పేపర్ ఏది ఈ పేపర్. దీంట్లో ఒకసారి మీరు మీ కాడ క్వశ్చన్ పేపర్ ఉన్నా పర్వాలేదు, క్వశ్చన్ పేపర్ లేకుండా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఎందుకంటే నేను ఇంపార్టెంట్ లిస్ట్లో పెట్టాను, ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయో ఒకసారి నేను చూపిస్తాను, మీరు చూడండి. ఇప్పుడు పెట్టే 1A ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు దాంట్లో మాకు సార్ మినిమం 60 మార్క్స్ కావాలా, 50 మార్క్స్ కావాలంటే 50 to 60 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. అంటే నేను ఎన్ని ఇంపార్టెంట్ పెట్టానో అవి చదివితే ఖచ్చితంగా 50 to 60 మార్క్స్ వస్తాయి. సార్ మాకు అవన్నీ వద్దు, జస్ట్ మేము ఒక 30 మార్క్స్ కానీ 35 మార్క్స్ కావాలన్నప్పుడు ఫస్ట్ 7 మార్క్స్ కొన్ని చూసుకోండి, 4 మార్క్స్ 2 మార్క్స్ కొన్ని అక్కడక్కడ చూసుకుంటే ఖచ్చితంగా 1A పాస్ అయిపోతారు. చూడండి మా ఇప్పుడు ఇది 2024 మార్చిలో జరిగిన పేపర్, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ నేను ఇప్పుడు మీకు పెట్టే క్వశ్చన్స్ సేమ్ లేదు, చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొందరి దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంటుంది, కొందరి దగ్గర క్వశ్చన్ పేపర్ ఉండదు కాబట్టి నేను పెడుతుంది. ఒకసారి చెక్ చేయండి. మార్చి 2024లో 2 మార్క్స్ బాగానే వచ్చినాయి, 4 మార్క్స్ కొంచెం గెస్ చేసినట్టు వల్ల కొంచెం డిఫరెన్స్ వచ్చాయమ్మా. అయినా ప్రాబ్లం లేదు. ఎలాంటి పేపర్ వచ్చినా ఇప్పుడు పెట్టే ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ చదివితే ఖచ్చితంగా 30 మార్క్స్ వస్తాయి. లేదు మాకు ఎక్కువ రావాలన్నా 50 to 60 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మీకు క్వశ్చన్ పేపర్ మొత్తం ఒకసారి చూసినాక నేను క్వశ్చన్స్ పెట్టి ఆ క్వశ్చన్స్లో ఏమి వచ్చినాయో చూపిస్తాను, చూడండి ఒకసారి. మొత్తం 24 క్వశ్చన్స్ ఇవి. ఇప్పుడు నేను పెట్టే ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి ఒకసారి చూడండి మనకు మ్యాథ్స్ 1A 50 to 60 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి. సార్ నాకు 75 కావాలా, 75 వాళ్ళ కూడా ఈ క్వశ్చన్స్తో పాటు ఇంకా కొన్ని క్వశ్చన్స్ పెడతాను, 75 వాళ్ళు 75 వస్తాయి. ఏమంటే ఇప్పుడు సప్లిమెంటరీ కాబట్టి 50 to 60 మార్క్స్ కావాలన్న వాళ్ళు పాస్ అనే వాళ్ళకి పెడుతున్నా. లేదు సార్ నాకు 75 వాళ్ళకు కూడా ఈ పేపర్స్తో పాటు ఇంకొక 2 పేపర్స్ పెడతాను. చూడండి మనకు క్వశ్చన్ నెంబర్ 1 ఉంది. అంటే మనకు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 24 క్వశ్చన్స్ ఉంటాయి. 1 to 10 2 మార్క్స్, 11 to 17 4 మార్క్స్, నెక్స్ట్ 18 to 24 7 మార్క్స్. అంటే 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్. ఇప్పుడు చూడండి క్వశ్చన్ నెంబర్ 1 ఉంది. మనకు క్వశ్చన్ నెంబర్ 1 నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 1 2 3. ఈ 3లో మళ్ళీ ఇవి. అంటే మీరు ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా 2 మార్క్స్ ఒకటి వస్తుంది. ఏ చాప్టర్ ఇది? ఫంక్షన్స్ నుంచి మనకు అడిగేది కంపల్సరీగా దీంట్లోనే అడుగుతాడు. జస్ట్ కొంచెం వాల్యూ చేసినా సేమ్ అవుతుంది. ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ 1 నుంచి మనకు 1Aలో ఈ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 2. అంటే క్వశ్చన్ నెంబర్ 2 నుంచి మనకి ఉన్నాయి 1 2 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్లో నేను 2 క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 1లో ABCD అంటే సేమ్ మెథడ్లోనే కొంచెం వాల్యూ చేసినా మీరు చేసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 2లో AB, క్వశ్చన్ నెంబర్ 3లో AB ఇది చేసేది. ఒకసారి చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 2లో ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 అండి. గుర్తుపెట్టుకోండి, మనం ఈజీగా 1A పాస్ కావాలంటే క్వశ్చన్ నెంబర్ 3లో ఉన్న ప్రాబ్లమ్స్ కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే మ్యాట్రిక్స్లో ఖచ్చితంగా 2 ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి 2 ఈజీగా చేయొచ్చు. కాబట్టి చెప్పినేటివి మాత్రం గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 3 కంపల్సరీగా వదలకూడదు. ఎవరు 30 మార్క్స్ వచ్చేవాళ్ళు చెప్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 2 మీకు చెప్పలేదు. క్వశ్చన్ నెంబర్ 3 నేను చెప్తున్నా అంటే మ్యాట్రిక్స్లో జస్ట్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, స్క్వేర్ వస్తే చాలు. కాబట్టి
క్వశ్చన్ నెంబర్ 3 నుంచి మనకు ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే అంటే క్వశ్చన్ నెంబర్ 3 నుంచి అమ్మా క్వశ్చన్ నెంబర్ 3 నుంచి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 ఉన్నాయి. ఈ 4 నేర్చుకుంటే ఖచ్చితంగా ఒకటి వస్తాయి. ఇక సరే సార్ మీకు ఇక్కడ టిక్ పెట్టినారు ఏంది అంటే ఇప్పుడు పేజ్ మార్చి 2024 వచ్చింది కదా, మార్చి 2024లో ఈ 2 క్వశ్చన్లు వచ్చినాయి. చూడండి క్వశ్చన్ నెంబర్ 3లో మనకు ఎన్ని రావాలా, 1 రావాలా, కానీ క్వశ్చన్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 4లోనే ఈ 2 వచ్చేసినాయి. అంటే ఇక్కడ 2+2 4 మార్క్స్ వచ్చినాయి. చూడండి చెప్పిన 5లోనే ఖచ్చితంగా 1 or 2 వచ్చేస్తుంది. క్వశ్చన్ ఈ రౌండ్ ఇచ్చారు కదా, ఈ రౌండ్ చేసినవి మనకు వచ్చేస్తుంది. ఎలా వచ్చినాయి సార్, ఎలా నమ్మాలా? చూడండి మా చెప్తున్నా కదా, చెప్పినవి వస్తాయి. ఒకసారి చూడండి మా ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 3 ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 4 - 1k అండ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. చూడమ్మా ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఏది అయిపోయింది ఒక నిమిషం అమ్మా ఇదమ్మా ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 4 - 1k అండ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0 దెన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ k వచ్చేసిందా. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా చెప్తున్నా, ఇది ఎలా వస్తుంది చూడమ్మా, ఇది కూడా వచ్చిందండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ 4లో ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 కామా బి ఈక్వల్ టు 3 8 7 2 అండ్ 2x ప్లస్ ఏ ఈక్వల్ టు బి దెన్ ఫైండ్ ఎక్స్. చూడండి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 బి ఈజ్ ఈక్వల్ టు 3 8 7 2 అండ్ 2x ప్లస్ ఏ ఈక్వల్ టు బి దెన్ ఫైండ్ ఎక్స్. వచ్చేసినాయా? ఇక్కడ వచ్చేసినాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, టైం వేస్ట్ చేయని నేను ఇంపార్టెంట్ తొందరగా చెప్పేశాను, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మీరు చెప్తాను అంటే 7 వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ఉంది. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ 4లో మనకు సిమెట్రిక్ కానీ స్క్వేర్ సిమెట్రిక్ కానీ అడుగుతాడు. క్వశ్చన్ నెంబర్ 4లో ఇది ఒకటి ఉంది, ఇంకా చూపిస్తాడు. నెక్స్ట్ చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 4లో ఇవన్నీ వచ్చేస్తుంది. ఇదిగో మనకు బైలాక్ మీద మార్చి 2024లో నేను క్వశ్చన్ నెంబర్ 3లో ఇచ్చిన దాంట్లో 2 వచ్చేసినాయి. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 4 మర్చిపోకూడదు. ఎందుకు క్వశ్చన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 4 ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఎక్కడ నుంచి వస్తాయి? మ్యాట్రిక్స్ నుంచి వస్తాయి. కాబట్టి ఈ 2 క్వశ్చన్లు కంపల్సరీ చేసుకోవాలి. పాస్ కావాలనే వాళ్ళు ఇక్కడ చూసుకుంటే సేవ్ అయిపోతారు. నెక్స్ట్ చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 4 అయిపోయింది. నెక్స్ట్ ఏమిది? క్వశ్చన్ నెంబర్ 5 చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 5 క్వశ్చన్ నెంబర్ 5లో మనకి ఉన్నాయి 1 2 3 4 5. ఈ 5 నేర్చుకుంటే ఏది వెక్టార్స్ చాప్టర్స్. ఒకవేళ కొందరికి వెక్టార్ చాప్టర్ కష్టం సార్ మాకు ఇవ్వద్దంటే మ్యాట్రిక్స్లో పాస్ కావాలనే వాళ్ళకు నేను చెప్తున్నా ఈ క్వశ్చన్ నేర్చుకొని, లేదు మనకు 50 60 అంటే ఇక్కడ ఉండేటివన్నీ నేర్చుకోవాలి ఖచ్చితంగా. నేను పాస్ కావాలి సార్ మాకు 30 35 చాలనే వాళ్ళకి మాత్రం చెప్పేది క్వశ్చన్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 4 నేర్చుకుంటే అయిపోయా, అక్కడ 4 మార్క్స్ వస్తాయి. చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 5లో ఇవి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 6 క్వశ్చన్ నెంబర్ 6లో ఉండే ప్రాబ్లమ్స్. క్వశ్చన్ నెంబర్ 6లో ఉన్నాయి 1 2 3 4. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ 5 క్వశ్చన్ నెంబర్ 6 ఏది వెక్టార్స్లో మనకు 2 వస్తాయి కాబట్టి 2 మార్క్స్ ఇవి వచ్చేస్తాయి. ఇవి నేర్చుకుంటే కంపల్సరీగా ఇవి నేర్చుకుంటే మనకు ఖచ్చితంగా 2 + 2 4 వచ్చేస్తాయి. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ నేను టిక్ చేశాను. ఈ రౌండ్ చేసినది ఏంది? మొన్న మనకు 2024 మార్చిలో వచ్చింది ఇది. OABC is parallel to if OA is equal to small a bar and OC bar is equal to. ఎక్కడ వచ్చిందంటే చూపిస్తాడండి క్వశ్చన్ పేపర్లో చూపిస్తాడండి. చూడండి OABC is the parallel if OA is equal to small a bar and OC bar is small. వచ్చిందా లేదా? కాబట్టి ఈ పేపర్ల నుంచి ఎక్కడికి పోమ్మా, ఇవి నేర్చుకుంటే కంపల్సరీగా ఇవే వచ్చేస్తాయి. చూడండి మా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 క్వశ్చన్ నెంబర్ 7 నుంచి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఇవి నేర్చుకుంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. క్వశ్చన్ నెంబర్ 8 చూడు. క్వశ్చన్ నెంబర్ 8లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. క్వశ్చన్ నెంబర్ 8లో ఒకసారి రౌండ్ చేసినాను. అంటే రౌండ్ చేసినానంటే మనకు మార్చి 2024 నుంచి అక్కడ వచ్చిందండి. ఇది వచ్చిందండి 2024 వచ్చేసింది. ప్రూవ్ దట్ cos 90 degrees plus sin 90 degrees by cos 90 degrees minus sin 90 degrees cot 36. ఎన్నో క్వశ్చన్ ఇది? క్వశ్చన్ నెంబర్ 8 నుంచి. క్వశ్చన్ నెంబర్ 8 నుంచి ఎక్కడ ఒక క్వశ్చన్ చెప్పినా ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో చూపిస్తారండి. క్వశ్చన్ పేపర్లో చూపిస్తారండి. చూడండి మా
క్వశ్చన్ పేపర్లో ఎక్కడ చూడండి, ఇక్కడ చూడు 8 క్వశ్చన్. ప్రూవ్ దట్ cos 9 ప్లస్ cos 90 డిగ్రీస్ ప్లస్ వచ్చేసింది cot 30 డిగ్రీస్ అని చూపించింది, వచ్చేసింది. నెక్స్ట్ చూడమా ఇప్పుడు నెక్స్ట్ 9th ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 నుంచి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 క్వశ్చన్ నెంబర్ 9లో చూడమా. క్వశ్చన్ నెంబర్ 9లో మనకు గుర్తుపెట్టుకో, క్వశ్చన్ నెంబర్ 9లో 1 2 3 4 5 6. ఇక్కడ ఒక రౌండ్ చేసినాను, ఏ చేసినాను 4th క్వశ్చన్ ఫైండ్ ద న్యూ ఫంక్షన్ ఆఫ్ హూజ్ ద పీరియడ్ ఇస్ ద 2/3. ఈ క్వశ్చన్ వచ్చింది మనకు, చూడండి చూపిస్తాడు ఈ క్వశ్చన్ ఎందుకు. క్వశ్చన్ నెంబర్ 9 క్వశ్చన్ నెంబర్ 9 చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి చూడండి, అంటే 2 మార్క్స్ చెప్పిన దాంట్లో నేను ఇచ్చిన ఇంపార్టెంట్ మినిమం 6 to 7 6 వేసుకోండి. 6 2 జా 12 మార్క్స్, 12 వచ్చేసినాయి అంటే 10 ఒక మిస్టేక్ పోతే 10 ఉంటాయి. ఇంకా 20 మార్క్స్ తెచ్చుకోవాలి. 20 మార్క్స్ తెచ్చుకోవాలంటే అంటే మనం జస్ట్ పాస్ మార్క్ 30 మార్క్స్ అనుకుంటున్నా, 10 వస్తే ఇంకా 20 రావాలా. 20 రావాలంటే 7 మార్క్స్ 4 మార్క్స్. నెక్స్ట్ చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 చూద్దామా, ఇద్దాం. క్వశ్చన్ నెంబర్ 10 క్వశ్చన్ నెంబర్ 10లో ఇవి క్వశ్చన్ నెంబర్ 10లో ఎన్ని వచ్చినాయి అంటే మనకు మినిమం నేను ఇచ్చిన పేపర్లో 2 మార్క్స్ 6 to 7 వచ్చినాయి. కాబట్టి అంటే 2 మార్క్స్ ఇక్కడ కంప్లీట్ అయినాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఏం పాస్ కావాలి అనే వాళ్ళు మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోండి. ఏ క్వశ్చన్స్ చదవాలంటే మీరు పాస్ కావాలనే వాళ్ళు కొంచెం చూడమా. క్వశ్చన్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 4 క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 2 ఇవి చదివినారనుకో ఖచ్చితంగా మనకి ఇవి దీంట్లో నుంచి వచ్చేస్తాయి. ఎందుకంటే మనకు సింపుల్గా ఉండాలంటే ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కొందరికి ట్రిగ్నామెట్రీ కానీ వెక్టార్స్ కానీ ఇవి రావు కాబట్టి వాళ్ళు అవన్నీ వద్దు. మా క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 4 చదివినారనుకో ఇక్కడ 8 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ 4 మార్క్స్ చూసినట్టు 4 మార్క్స్ ఏమొస్తాయి చూద్దాం. చూడమ్మా ఒకసారి చూడండి మా. క్వశ్చన్ నెంబర్ 11 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 4 మార్క్స్ స్టార్ట్ అయినాయి, 2 మార్క్స్ అయిపోయినాయి. క్వశ్చన్ నెంబర్ 4 క్వశ్చన్ నెంబర్ 11 క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. క్వశ్చన్ నెంబర్ 11 నుంచి మ్యాట్రిక్స్ మనకు 4 మార్క్స్ వస్తాయి చెప్తున్నా కదా. ఇది కంపల్సరీగా నేర్చుకోవాలి. ఎవరు 30 మార్క్స్ వచ్చే అనే వాళ్ళు ఖచ్చితంగా ఇవి చూసుకోవాలి. ఎందుకంటే దీంట్లో కంపల్సరీగా ఒకటి వస్తుంది. ఎందుకంటే మనకు మ్యాట్రిక్స్ నుంచి 2 మార్క్స్ 2 వస్తాయి, 4 మార్క్స్ ఒకటి వస్తాయి, 7 మార్క్స్. మ్యాట్రిక్స్ ఒక్కడే నేర్చుకుంటే పాస్ కావచ్చు. మ్యాట్రిక్స్తో పాటు ఇంకో 2 సబ్జెక్టులు చూసుకుంటే ఈజీగా, ఎందుకంటే కొన్ని మిస్టేక్స్. క్వశ్చన్ నెంబర్ 11 క్వశ్చన్ నెంబర్ నుంచి మనకు 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 7 అవసరం లేదు, కొన్ని ఇంపార్టెంట్ నీకు ఏది ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లం సేమ్ ఉంటాయి, తర్వాత ఈ ప్రాబ్లం సేమ్ ఉంటాయి. కాబట్టి మనకు క్వశ్చన్ నెంబర్ 11 నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఈ ప్రాబ్లం చూసుకుంటే ఖచ్చితంగా ఒకటి కంపల్సరీగా వస్తాయి, ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 12 క్వశ్చన్ నెంబర్ 12ని చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 12లో మనకు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ ఇదేది వెక్టార్ చాప్టర్, ఇదేంది మ్యాట్రిక్స్, ఇది వెక్టార్ చాప్టర్. వెక్టార్లో నుంచి అట్లీస్ట్ వెక్టార్ చాప్టర్లుగా మీకు 1A 1Bలో కొన్ని స్టెప్స్ చెప్పాను. జస్ట్ క్వశ్చన్ పేపర్ చూసి ఈ స్టెప్స్ రాస్తే మనకు 1 or 2 క్వశ్చన్స్ 1 or 2 మార్క్స్ వస్తాయి. టోటల్గా పాస్ అయిపోతాం. ఈ 1Aలోగా మీకు నేను చెప్తాను ఏ క్వశ్చన్కు ఎన్ని స్టెప్స్ రాస్తే ఎన్ని మార్కులు వస్తాయని చెప్పేస్తాను. నెక్స్ట్ మా క్వశ్చన్ నెంబర్ 13 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 క్వశ్చన్ నెంబర్ 13లో ఇవి ఉన్నాయి. ఇవి చూసుకుంటే సరిపోతుంది. అంటే క్వశ్చన్ నెంబర్ 11 అయిపోయింది, క్వశ్చన్ నెంబర్ 12 అయిపోయింది, క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 11 మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటే ఎవరు పాస్ కావాలనే వాళ్ళు క్వశ్చన్ నెంబర్ 11 నేర్చుకుంటే ఖచ్చితంగా మ్యాట్రిక్స్ నుంచి ఒకటి వస్తాయి. ఓకేనా, చూడండి మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 క్వశ్చన్ నెంబర్ 14 నుంచి ఈ ప్రాబ్లం నేర్చుకోవాలి. ఈ ప్రాబ్లం ట్రిగ్నామెట్రీ ఉంటాయి కాబట్టి మాకు 50 60 కానీ 45 50 మార్క్స్ కావాలని వీళ్ళు తీసుకోండి. పాస్ కావాలి అనే వాళ్ళకి చెప్పాను. క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 3 క్వశ్చన్ నెంబర్ 4 2 మార్క్స్ అయిపోయినాయి అక్కడికి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 11 చెప్పాను మ్యాట్రిక్స్ నుంచి. ఇంకా కొన్ని ఒక 2 3 చెప్తా 4 మార్క్స్. 7 మార్క్స్ చెప్తాను, ఎందుకంటే 7 మార్క్స్ కొద్దిగా ఈజీగా ఉంటాయి. ఒక 4 5 రాస్తే ఆనే పాస్ అయిపోతాయి. క్వశ్చన్ నెంబర్ 14 అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 14లో ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 క్వశ్చన్ నెంబర్ 15 క్వశ్చన్ నెంబర్ 15లో నుంచి ఈ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. కంపల్సరీగా పాస్ అయిపోతారు. ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా పాస్ అయిపోతారు. క్వశ్చన్ నెంబర్ 15 నుంచి ఈ క్వశ్చన్స్ నేర్చుకోవాలి. ఎన్నో చూడండి, తక్కువ చూడండి, ఇక్కడ ఇవి నేర్చుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 మా. క్వశ్చన్ నెంబర్ 16 క్వశ్చన్ నెంబర్ 16లో నుంచి టోటల్ క్వశ్చన్స్ ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకుంటే మీరు
టిక్కులు మెటీరియల్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ ఏదైనా టిక్ వేసుకొని ఇవి ప్రిపేర్ కానీ ఖచ్చితంగా 50 to 60 మార్క్స్ వస్తాయి. పాస్ అనే వాళ్ళు ఈజీగా పాస్ అయిపోతారు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 16 నుంచి నెక్స్ట్ చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17లో ఈ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ 17 ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎవరు పాస్ అనేవాళ్ళు క్వశ్చన్ నెంబర్ 11 అయిపోయింది. ఒకసారి చూడండి మా పాస్ కావాలి అనే వాళ్ళు 2 మార్క్స్ ఇక్కడ అయిపోయినాయి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 11, క్వశ్చన్ నెంబర్ 17 ఇవి 2 మార్క్స్ మా ఇక్కడ 2 మార్క్స్ అయిపోయినాయి. ఇక్కడ 4 మార్క్స్ ఎవరు పాస్ కావాలి 30 మార్క్స్ 41 క్వశ్చన్ నెంబర్ 11 క్వశ్చన్ నెంబర్ 17 కంపల్సరీ చూసుకోవాలి. చూడండి మా క్వశ్చన్ నెంబర్ 17 ఇక్కడికి 4 మార్క్స్ అయిపోయినాయి. ఇప్పుడు చూడండి మా క్వశ్చన్ నెంబర్ 7 మార్క్స్ వస్తాయి. 7 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 18 చూడండి మా ఒక్కసారి. క్వశ్చన్ నెంబర్ 18 క్వశ్చన్ నెంబర్ 18లో ఉండేది మనకు 1 2 3 4 5 ఈ 4 థీరమ్స్ మా ఈ 5 థీరమ్స్ నేర్చుకుంటే కంపల్సరీగా ఒక థీరం కంపల్సరీగా 7 మార్క్స్ వస్తాయి. కాబట్టి పాస్ కావాలనే వాళ్ళైనా సరే నాకు 60 50 మార్క్స్ అనే కావాలి ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ 18 నేర్చుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 18లో మనకు 5 ఉన్నాయి. ఈ 5లో ఆల్రెడీ ఒకటి వచ్చేసింది. ఏది ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసింది, ఫస్ట్ థీరం వచ్చేసింది. ఎప్పుడు మనకు మార్చి 2024 ఎలా వచ్చింది చూడండి, చూపిస్తాడు చూడండి మా చూడండి 18th క్వశ్చన్ చూడండి. లెట్ ఎఫ్ మ్యాప్ A to B, G B to C, G map B to C be the bijection, then prove that G of circle F is equal to F circle G circle అని చెప్తున్నాడు. అంటే ఈ క్వశ్చన్ అడిగినా చూడండి ఒకసారి. లెట్ వచ్చేసిందే అంటే మనకు 5 ఉన్నాయి. 5లో ఒకటి అయిపోయింది. ఇంకేంది 4 ఉన్నాయి. 4 నేర్చుకోవాలా. వీళ్ళు ఎవరు నేర్చుకోవాలా? ఖచ్చితంగా నేను పాస్ కావాలి 30 మార్క్స్ వచ్చేవాళ్ళు వీళ్ళు కూడా ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలి. ఏది 4 మార్క్స్ చాలు వీటికి. ఎవరు 30 మార్క్స్ 7 మార్క్స్ చూడండి మా 7 మార్క్స్ కావాలి అనే వాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ 18 ఖచ్చితంగా నేర్చుకోవాలి. థీరమ్స్ 5 ఉన్నాయి. 5లో ఒకటి ఆల్రెడీ అయిపోయింది. 4 ఉన్నాయి. 4 బైహార్ట్ చేయాలి. బైహార్ట్ చేయడం సింపుల్. బైహార్ట్ చేయాలంటే ఏం లేదు, ఒక 2-3 సార్లు బైహార్ట్ చేయండి. దాన్ని చూసి ఒక 3-4 సార్లు రాయండి వచ్చేస్తుంది. నెక్స్ట్ మా చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19లో 1 2 3 4 5 6 ఉన్నాయి. ఈ 6లో ఆల్రెడీ ఒక ప్రాబ్లం వచ్చేసింది మన ఎప్పుడు పేజ్ మార్చి 2022 ఇది ఈ ప్రాబ్లం వచ్చేసింది. అంటే ఉండేది 4. ఈ 4 నేర్చుకుంటే అయిపోయి. ఈ 4 ఇక్కడ మ్యాథమెటికల్ ఇండెక్స్. మ్యాథమెటికల్ ఇండెక్స్ చాలా 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 ఈజీ అమ్మా. ఏమంటే 1కి 2 సార్లు చేయాలా. 2 ప్రాబ్లమ్స్ సేమ్ మెథడ్, 2 ప్రాబ్లమ్స్ 2 మెథడ్. ఇది ఉండేదే మనకు 3 మెథడ్స్ ఉంటాయి. 3 ప్రాబ్లమ్ నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తాయి. ఈసారి కంపల్సరీగా రావచ్చు. ఏది 1 కానీ 2 కానీ 3 కానీ మనకు ఈ 6 కానీ మా 1 2 3 6 ఈ 5లో నేర్చుకుంటే కంపల్సరీ వస్తాయి. ఇది వచ్చేసింది చూడండి క్వశ్చన్ నెంబర్ 4 వచ్చేసింది. క్వశ్చన్ నెంబర్ 4 మనకు ఆల్రెడీ మార్చి 2024 వచ్చేసింది. చూడండి మా 1 చూడండి వచ్చేసింది చూడండి. మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రూవ్ దట్ 1 square plus 1 square plus 2 square plus 1 square plus 2 square plus 3 square and so on up to the n term n into n plus 1 square plus n plus 2 by 2 వచ్చేసిందా లేదు? ఇది వచ్చేసింది. క్వశ్చన్ నెంబర్ 18 అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 20, క్వశ్చన్ నెంబర్ 21 మా క్వశ్చన్ నెంబర్ 20 తీసుకొని 21లో 21 తీసుకొని 20లో మా జిగ్జాగ్ అంటే ఏం లేదు. క్వశ్చన్ పేపర్ అంతే రాయడం అట్లా రాశాను అంతే. క్వశ్చన్ నెంబర్ 20 చూడమా అంటే క్వశ్చన్ నెంబర్ 21 మరి క్వశ్చన్ నెంబర్ 21 ఇట్లా నేర్చుకున్నా పర్వాలేదు, ఇట్లా నేర్చుకోండి. క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20లో మనకు ఉండేటివి ఒక 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 5లో ఆల్రెడీ ఈ ప్రాబ్లం వచ్చేసింది. షో దట్ ఈక్వల్ టు 2 into a plus b plus c హోల్ క్యూబ్. ఇది చాలా చాలా ఈజీ మా జస్ట్ 5 స్టెప్లు రాస్తే 7 మార్క్స్ వచ్చింది. ఈ ప్రాబ్లం ఆల్రెడీ మనకు మార్చి 2024లో వచ్చేసి అంటే ఇప్పుడు కూడా 7 మార్క్స్ నేను క్వశ్చన్ నెంబర్ 18 చెప్పినాను, క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 20 ఈ 3లో 3 7 వచ్చేసినాయి. చూడండి క్వశ్చన్ పేపర్ మీ దగ్గర పెట్టేస్తాను చూడండి. క్వశ్చన్ నెంబర్ చూడండి వచ్చిందా. షో దట్ 2 into a plus b plus c హోల్ క్యూబ్ వచ్చేసింది. అంటే మనకు 18 వచ్చింది, 19 వచ్చింది, 21 వచ్చింది. ఇప్పుడు 20 కూడా సేమ్ వచ్చింది మా. ఏమంటే ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చూడండి మా క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20లో ఈ ప్రాబ్లమ్స్తో పాటు ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలా ఖచ్చితంగా మనకు వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 20లో 4 ఉన్నాయి, 4 ఉన్నాయి ఆర్ 5 ఉన్నాయి. 5లో ఒకటి అయిపోయింది, ఇంకా 4 ఉన్నాయి. 4 కూడా ఈజీ. ఇది ఈజీనే, ఇది ఈజీ, ఇది అంటే డెడ్ ఈజీ మా. మ్యాట్రిక్స్ అంతే చెప్పేది. కాబట్టి నేను ఏం చెప్తున్నా మీకు పాస్ చూడండి మా క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 20, క్వశ్చన్ నెంబర్ 21
వీళ్ళు ఖచ్చితంగా మాకు 30 మార్క్స్ సార్, మేము మ్యాథ్సే పాస్ కావాలని ఈ క్వశ్చన్ చదివితే చాలు మాకు ఖచ్చితంగా 100% పాస్ అవుతాం. ఖచ్చితంగా షూర్ పాస్ అవుతాం. నేను దీంతో పాటు ఇంకో క్వశ్చన్ చెప్తాను, ఒకసారి చూడండి. చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 21. క్వశ్చన్ నెంబర్ 21లో ఈ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇవి తప్ప ఇంకేమీ రావు. ఇవే చూసుకుంటే ఇవే వచ్చేసింది. ఆల్రెడీ సెకండ్ క్వశ్చన్ వచ్చేసింది. ఎప్పుడు మార్చి 2024. ఇంకా రిమైనింగ్ నేర్చుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఈ క్వశ్చన్ నెంబర్ 23 అనేవాళ్ళు మాకు 60 మార్క్స్ 50 మార్క్స్ కావాలనే వాళ్ళు నేర్చుకోవాలి మాకు. ఎందుకంటే 30, 35 పాస్ కాని వాళ్ళు ఇది వద్దు. వాళ్ళకి ఏం నేర్చుకోవాలని చెప్తాను నేను. లాస్ట్ క్వశ్చన్స్ నీట్గా చెప్తా, ఇవి చూసుకోండి ఖచ్చితంగా పాస్ అవుతారని. క్వశ్చన్ నెంబర్ 22 వాళ్ళు 50 కానీ మాకు 60 మార్క్స్ కావాలనే వాళ్ళు ఇవి చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 23లో ఉండేది 5 ఉన్నాయి. ఈ 5 చేసుకుంటే కంపల్సరీగా ఒకటి వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 24 ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వస్తుంది. ఆల్రెడీ మనకు మార్చి 2024లో ఈ క్వశ్చన్ వచ్చేసింది. ఈ క్వశ్చన్ వచ్చేసింది కాబట్టి రిమైనింగ్ నేర్చుకుంటే అయిపోతాయి, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇప్పుడు సార్ నాకు పాస్ మార్కులు కావాలి, జస్ట్ పాస్ మార్కులు కావాలి అంటే 30 నుంచి అన్ని వాళ్ళు ఏ క్వశ్చన్స్ చదవాలంటే ఒక్కసారి చూడండి ఏ క్వశ్చన్స్ చదవాలంటే మీరు ఫస్ట్ 7 మార్క్స్ ఇవి కంపల్సరీగా చూసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18లో నుంచి మనకు థీరమ్స్ వస్తాయి. థీరమ్స్లో ఉన్న దాంట్లోనే 4 థీరమ్స్ ఉన్నాయి. ఒక థీరం అయిపోయింది, ఇంకా 4 థీరమ్స్ ఉన్నాయి. ఆ 4 థీరమ్స్ బయట చేయాలి. పొద్దున ఒకటి, ఈవినింగ్ ఒకటి, అంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి నేర్చుకో, 2 అయిపోతాయి. అంటే నాకు 2 డేస్కు ఖచ్చితంగా ఈ 2 డేస్ అయిపోతాయి. 2 డేస్లో అయిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19 ఉంది మనకు. క్వశ్చన్ నెంబర్ 19 ఏది? మ్యాథమెటిక్స్ ఇండక్షన్. మ్యాథమెటిక్స్ ఇండక్షన్ నేను చెప్పింది 6 ప్రాబ్లమ్స్. 6లో ఒకటి అయిపోయింది, 5 ఉన్నాయి. 5లోగా నేను చెప్తున్నా ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1, ఫిఫ్త్ 1 నేర్చుకో, సరిగ్గా అయిపోతుంది. ఇది కూడా ఖచ్చితంగా అయిపోతుంది. ఇది ఎన్ని రోజులు తీసుకుంటావు? ఒకటి 3 డేస్ తీసుకో. 3 డేస్ చూసుకో. 3 డేస్ అయిపోయినాక 5 డేస్ వస్తుంది. 6 డేస్ ఏం చేస్తావు అంటే 2 మళ్ళీ ఒకసారి చూడకుండా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20 ఖచ్చితంగా మ్యాట్రిక్స్ వస్తుంది. మ్యాట్రిక్స్ అంటే క్వశ్చన్ నెంబర్ 20, క్వశ్చన్ నెంబర్ 21 నుంచి ఎక్కడ వస్తాయి మనకు? మ్యాట్రిక్స్ వస్తాయి. కాబట్టి ఇవి బాగా మ్యాట్రిక్స్ అంటే మనకు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ వచ్చి ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఈ, ఏ స్క్వేర్ ప్లస్ ఏ అంటే ఏ ప్లస్ ఏని యాడ్ చేయడం, అటు చేయడం చెప్తాను. ఈ 2 నేర్చుకోవాలి. ఈ 2ను 7 డేస్ 6 డేస్ తీసుకో. 6 డేస్ తీసుకో, సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 24 వెరీ 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 ఈజీ నువ్వు 1-2 సార్లు నేర్చుకుంటే అయిపోతుంది, చాలు. ఇవి నేర్చుకున్నావు అనుకో పాస్ కావాలి. పాస్ అంటే 30 మార్క్స్ అన్న. చూడు 1, 2, 3, 4, 5 అంటే 7 5 ఎన్ని 35. సరే సార్ మీరు 7, 5, 35 నా మిస్టేక్ తీసేయమ్మా. మినిమం 10 మార్క్స్ తీసేసాయి. అంటే ఇంత ఘోరంగా ఉండదు మిస్టేక్ పోతే కాదు, నేను కానీ 10 తీసేస్తున్నాను. అంటే ఎంత వస్తున్నాయమ్మా? 35లో 20 10 పోతే ఎంత? 25 మార్క్స్. 25 మార్క్స్ వచ్చాడు. ఇంకా పాస్ కావాలంటే నీకు ఎన్ని కావాలా? 2 మార్క్స్ కావాలా. నెక్స్ట్ ఈడ చెప్తున్నా 4 మార్క్స్ 2 అయిపోయింది. ఇక్కడ 4 + 4 4 2 8 మార్క్స్. 2 మార్క్స్ చెప్పా 1 2 3 4 4 2 8. చూడండి ఇక్కడ 20 35, ఇక్కడ 8, ఇక్కడ 8 8 8 16 16 + 21 అంటే 51. 51 వద్దు, మిస్టేక్ పోనీ. ఎంత మిస్టేక్ పోయినా మనకు 30 మార్క్స్ రావా? 30 మార్క్స్ ఈజీగా వస్తాయి. కాబట్టి పాస్ కావాలి, 30 మార్క్స్ కావాలని ఈ క్వశ్చన్స్ చదవండి. లేదు సార్ మాకు 70 కానీ 50 60 రావాలంటే ఇప్పుడు చెప్పినట్టే చెప్పండి, ఖచ్చితంగా పాస్ అవుతాం. మంచి మార్కులతో పాస్ అవుతారు. ఖచ్చితంగా ఇవి చూసుకోండి, మ్యాథ్సే కంపల్సరీగా అయిపోతాయి. దీంట్లో ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే నెక్స్ట్ వీడియోస్ డైరెక్ట్ క్లాసెస్ చెప్తాను. కొంచెం కొన్ని దానివల్ల నేను ఇక్కడ మీకు ఇలా చెప్తున్నాను. కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్ మీకు క్లాసెస్ చెప్పేస్తాను. అందుకే బాగా నేర్చుకుని బాగా ప్రిపేర్. ఇవే క్వశ్చన్స్ రిపీట్ చేయండి. ఒకటే గుర్తుపెట్టుకో, మ్యాథమెటిక్స్ అంటే చదివితే రాదు, చేస్తే వస్తుంది. మళ్ళీ చెప్తున్నాడు, మ్యాథమెటిక్స్ చదివితే రాదు, చెయ్యాలి. రఫ్ పేపర్ కానీ స్లేట్ మీద మరి నువ్వు ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, మనం బైక్ నేర్చుకుంటావు ఒక 2-3 సార్లు, లేదంటే సెల్ ఉంది, సెల్ మీద నన్ను మెసేజ్ చేసి ఒకసారి మెసేజ్ చేయకుండా నీ ఆటోమేటిక్ నీ ఫింగర్స్ ఎక్కడ పోతాయి, లెటర్ ఎక్కడ ఉంది. ఎగ్జాంపుల్ టైప్ ఉంది టైప్ స్టార్టింగ్లో పోయినప్పుడు నువ్వు కొన్ని మిస్టేక్ చేస్తుంటావు. కానీ కొన్ని రోజుల తర్వాత నువ్వు టైప్ చేసేటప్పుడు అసలు నువ్వు చేతులు లెటర్స్కి వెళ్ళి చూస్తుంటావు. కానీ ఆటోమేటిక్గా ఫింగర్స్ ఏమవుతాయి, ఏ లెటర్స్ కానీ బిఎస్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటాయి. ఎందుకు? దానికి ప్రాక్టీస్ ఉంటాయి కాబట్టి. అలాగే మ్యాథమెటిక్స్ నువ్వు ప్రాక్టీస్ చేయి, 2 సార్లు ప్రాక్టీస్ చేయి, ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవుతావు. ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ చేయండి.